సో లక్షణాల విషయానికి వచ్చేటప్పుడు పెయిన్ ఏ రకంగా ఉంటుంది ఏంటి దాన్ని బట్టి కనుక్కొని మనం అప్రోచ్ అవడమే ఉంటుంది. సో ట్రీట్మెంట్ పరంగా మనం చూసుకునేటప్పుడు సో డయాగ్నోస్ చేయడానికి ఏమేమి టెస్టులు ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ పరంగా చూసుకునేటప్పుడు ఒకవేళ ఎవరికైనా ఫ్రాక్చర్ అయితే అసలు అక్కడ సర్జరీ చేయడానికి ఆప్షన్ అనేది ఉంటుందా? సో ఫస్ట్ థింగ్ డయాగ్నోసిస్ అంటే ఫస్ట్ థింగ్ మెయిన్గా వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి ఒక కంక్లూజన్కి వచ్చేయచ్చు. టిపికల్ సిమ్టమ్స్ హార్డ్ సర్ఫేస్ మీద కూర్చొని లేస్తున్నప్పుడు నొప్పి అంటారు. రెండోది ఏంటంటే క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. క్లినికల్గా వాళ్ళని పడుకోబెట్టి ప్రెస్ చేసినప్పుడు టెయిల్ బోన్ టచ్ చేస్తే చాలా సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి మాన్యువల్గా టచ్ చేసినప్పుడల్లా. సో ఇంకా తర్వాత ఏంటంటే ఫర్దర్గా ఒకటి ఎక్స్రే చేస్తాము. ఎక్స్రేలో మనకి ఏంటంటే ఏమైనా డిస్లొకేట్ అయిందా, టెయిల్ బోన్లో ఏమైనా డిఫార్మిటీ ఉందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫ్రాక్చర్స్ ఉన్నారో తెలుస్తుంది. అవసరమైతే కొంతమందిలో ఎంఆర్ఐ కూడా చేస్తాం. అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక్కొక్కసారి వెరీ రేర్గా టెయిల్ బోన్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ లాగా కూడా మిమిక్ అవుతూ ఉంటుంది. సో ఎంఆర్ఐలో మనకి ఆ డిఫరెన్స్ అవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి చేస్తాము.